రంగం అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రింటింగ్ యూనిట్స్ అత్యధికంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలకు అవసరమైన స్టేషనరీని పూర్తిగా విజయవాడ నుంచే సప్లై చేస్తూ ఉంటారు. అటువంటి పరిశ్రమ వరద ప్రభావంతో అతలాకుతలమైపోయింది. బుడమేరు ముంపు కారణంగా 18 ప్రింటింగ్ ప్రెస్లు నీట మునగటంతో దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థుల పుస్తకాలు, సాహిత్యం వరద పాలయ్యాయంటున్న ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రింటింగ్ వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రింటింగ్ ప్రెస్లన్నీ కూడా బొరవేరు వరద మెంపుకు పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు 18 ప్రింటింగ్ ప్రెస్లు ఏదైతే ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వాలకు సైతం పుస్తకాలు అందించే ఈ ప్రింటింగ్ ప్రెస్లు దాదాపు నీట మునిగిపోయినాయి. గడిచిన 10 రోజుల నుంచి కూడా వరద ముంపులోనే ఈ ప్రింటింగ్ ప్రెస్ యూనిట్లోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం అంబాపురంలోని ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. దాదాపు 100 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అయితే వాళ్ళ మాటల్లో అసలు సమస్య ఏంది, ఎంత మేరకు నష్టపోయారు వాళ్ళనేది తెలుసుకుందాం. సార్, ఏంది దాదాపు 18 ప్రింటింగ్ యూనిట్లు ప్రధానమైన తెలుగు రాష్ట్రాలకి సప్లై చేసే యూనిట్లు మన విజయవాడ కేంద్ర బిందువుగా నడుస్తున్నాయి. అటువంటి యూనిట్లన్నీ కూడా నీట మునిగాయి. దాదాపు ఏంది పరిస్థితి నెక్స్ట్? దరిదాపు ఈ ఏరియాలో అంబాపురం ఈ ఏరియాలో 18-20 ప్రెస్సులు ఉన్నాయి. ఈ 20 ప్రెస్సులు కూడా 18-20 ప్రెస్సులు కూడా పూర్తిగా నీటిలో మునిగి పేపర్ రోల్స్ ఒక్కొక్కళ్ళు 250, 300, 400 టన్నులు పేపర్ స్టోర్ చేసుకున్నట్టు పెట్టారు ప్రింటింగ్ చేయటానికి. వీటిలో కొన్ని ప్రింటింగ్ చేయి వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా ప్రింటింగ్ అవ్వాల్సిన పుస్తకాలకి ఒక్కొక్కళ్ళ దగ్గర 300 టన్నులు పేపర్ ఉంది రెడీగాను. ఈ పేపర్ మొత్తం మీరు చూశారు, ఇక్కడ ఒక్కొక్కరి లిట పగిలిపోయి ఎందుకు పనికి రాకోకుండా కొన్ని కొట్టిపోయి ఈ రకంగా కనపడుతుంది. వీటిలో మేము ఎలా రికవర్ అవ్వాలో ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో మేము అయోమయంలో ఉన్నాము. నిజంగా అయితే నేను టెక్స్ట్ బుక్ పుస్తకాలు ప్రింటింగ్ చేసి సెకండ్ సెమిస్టర్ సప్లై చేసిన టైం ఇది. కొన్ని పుస్తకాలు తయారైపోయి చల్లా చెదిరిపోయి నానిపోయి మునిగిపోయి ఉన్నాయి. ఈ నానిపోయి ఉండటం వల్లనే సప్లై చేయడానికి ఎందుకు పనికి రాకుండా పోయి ఉన్నాయి. మరి ఈ టైంలో ఈ 18 మంది ప్రింటర్ని గవర్నమెంటు కొంతమంది ఇన్సూరెన్స్ చేసి ఉన్నారు, ఇన్సూరెన్స్ చేయనాళ్ళు ఉన్నారు. ఏ రకంగా ఆదుకుంటుందో గవర్నమెంట్ మాకు ఆర్థిక సహాయంగా కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మిషన్లు మొత్తం పాడైపోయి ఉన్నాయి. వాళ్ళు రన్ చేయాలంటే మాకు సుమారు 5-6 నెలలు పడుతుంది. అన్నీ రీకండిషన్ చేసుకోవాలంటే అన్నీ మోటార్లు నానిపోయి ఉన్నాయి. అన్నీ ఓడదీసి క్లీన్ చేసుకుని మళ్ళీ చేసుకుంటే ప్యానల్ బాక్సులు ఎందుకు పనికిరావు, ఎలక్ట్రానిక్స్ గుడ్స్ అవన్నీ మళ్ళీ మేము తెచ్చుకుని కొత్త పార్ట్స్ తెచ్చుకుని కొత్త అవి తెచ్చుకోవాలంటే రెడీమేడ్గా ఏది దొరకదు. మళ్ళీ తయారు చేయించుకుని తెచ్చుకుని మేము బిగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వేరే సాటి నుంచి రావాల్సిన అందుబాటులో లేరు, ఎవరు ఉండరు, ఇక్కడ లోకల్గా చేసేవాళ్ళు కాదు. వీళ్ళందరినీ మేము సమకూర్చుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి మాకు ఇతోధికంగా మమ్మల్ని కాపాడమని ఆదుకోమని కోరుకుంటున్నాం. దాదాపు ఈ ప్రింటింగ్ వ్యవస్థ అంటే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రింటింగ్ రంగం అంటే మాత్రం విజయవాడ గుర్తు వస్తుంది తెలుగు రాష్ట్రాల ప్రజలకి. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ప్రభుత్వాలకు కూడా ప్రింటింగ్ వ్యవస్థ విజయవాడ కేంద్ర బృందం కానీ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు ఈ సెమిస్టర్కి సంబంధించిన పుస్తకాలు ప్రింటింగ్ వేసి ఆ పుస్తకాలను కూడా నష్టపోయిన పరిస్థితుంది. రేపు విద్యార్థులకు ఎలా అందించగలుగుతారు, నెక్స్ట్ ఏంటంటారు? ఇప్పుడు మాకు ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు అందించడం జరిగిందండి. సెకండ్ సెమిస్టర్ పుస్తకాలు మేము ఒక సగం డిప్లాయ్ చేయడం జరిగిందండి. ఇంకో సగం ఇక్కడే మా స్టాక్లో ఉన్నాయి. మేము పంపిస్తూ ఉన్న ప్రాసెస్లో మాకు ఆదివారం పొద్దున ఈ వార్త నీళ్ళు వస్తున్నాయి ప్రెస్లో కానీ వార్త వచ్చిందండి. మేము వచ్చిన ఒక గంటలోనే మా కళ్ళు ముందే ప్రెస్ ఒక 6 అడుగులు నిండిపోవటం, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటం, పుస్తకాలు ఏమాత్రం మేము కాపాడుకోలేకపోవటం, మా 15 ఏళ్ళ కష్టం ప్రెస్ మెషిన్లు అన్నీ నిండిపోవటం చూసి మాకు చాలా బాధగా వర్ణాతీతంగా బాధ అనిపించిందండి. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ పుస్తకాలు మేము తొందరలోనే మళ్ళీ ప్రెస్ ఇప్పుడు మనం అవడం కాబట్టి మా తోటి ప్రెస్లు ఈ 18 కాకుండా ఇంకొక 20 ప్రెస్లు ఉన్నాయి కాబట్టి వాటి సహాయం కోరుకుని ప్రభుత్వం సహాయంతో మేము అక్కడ ప్రింట్ చేసేయాల్సి వస్తుందండి. ఎందుకంటే మా సంస్థ మళ్ళీ మనుగడలోకి రావాలంటే దగ్గర 9 నెలలు
పరిధి పడుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే విజయవాడ ప్రింటింగ్ రంగంలో చూసుకుంటే అత్యాధునికమైన మిషనరీ ఉంది. ఈ మిషనరీని వ్యవస్థను కూడా పునరుద్ధరించాలంటే దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ వ్యయం చాలా ధనంతో కూడుకున్నది. ఈ వ్యవస్థ ఎంత ఇది సుమారు మీ అంచనా? మెషిన్కి సంబంధించి దగ్గర ప్రతి మెషిన్కి ఒక 25 lakhs నుంచి 1 crore వరకు మెషిన్ బట్టి అవుతూ ఉంటుంది సార్. ఎందుకంటే మన గవర్నమెంట్ పుస్తకాలు ఒకటే కాదండి, మన గవర్నమెంట్ ఇచ్చే పాస్ బుక్స్ దగ్గర నుంచి బీమా కార్డులు, రేషన్ కార్డులు అన్నీ అందచేయగలిగిన యంత్రాంగం మన దగ్గర ఉన్నదండి. అలాంటి పెద్ద యంత్రాంగం ఉన్న అలాంటి సంస్థలు ఇక్కడ అవి రిపేర్ చేయడానికి దగ్గర 2-3 కోట్లు అవసరం ఉందండి. మాకు పోయిన నష్టం కాకుండా మళ్ళీ దానికి జీవం పోసి నడపడానికి 9 నెలలు పైగా దానిపైన మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. తప్పకుండా మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకుంటారని నాకు నమ్మకం మాకు ఉందండి. మా కోరికలు, మా విన్నప పత్రం ఆయనకు అందజేయడం జరుగుతుందండి. 2 రోజుల్లో ఆయన మమ్మల్ని ఆదుకుంటే మేము ఇది కోలుకుని ఈ పని చేయగలం. గడిచిన 10 రోజుల నుంచి చూసుకుంటే ఒక పక్క కోట్ల రూపాయలు నష్టపోయినా కానీ లబోదిబో అంటూ గుండెలు బాదుకొని మరో పక్క నెక్స్ట్ అకాడమిక్కి సెకండ్ సెమిస్టర్కి పుస్తకాలు ఎలా అందియాలనే ఆలోచన చేస్తూ ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలని ఆలోచన చేస్తూ రకరకాలుగా సతమతం అవుతున్నారు 10 రోజుల నుంచి కూడా ప్రింటింగ్ వ్యవస్థలో ఉన్న నిర్వాహకులు. అసలుకి ఇప్పుడున్న పరిస్థితి ఏంది? దాదాపు పూర్తి స్థాయిలో ఈ ఎన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఈ 18 ప్రెస్లకి సుమారుగా 450 నుంచి 500 కోట్ల వరకు నష్టపోయి ఉంటుంది సార్. నేను పనిచేసేది ఎస్ఆర్ పబ్లికేషన్ సార్. నేను ఇక్కడ ఇందులో ఒక ఎంప్లాయన్ అండి. నేను ఆదివారం పొద్దున్న ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇక్కడ వరకు వాటర్ వచ్చున్నాయండి. లోపలికి వచ్చేటప్పటికి చాలా పుస్తకాలన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నాయండి. నేను వచ్చేటప్పటికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. గవర్నమెంట్ ఖచ్చితంగా మా సంస్థని మొత్తం ప్రింటింగ్ ప్రెస్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మా సంస్థలో కనీసం 400 మంది పనిచేస్తున్నామండి. ఈ 400 మంది కూడా రోడ్డున పడే అవకాశం ఉందండి. 400 మంది కూడా రోడ్డున పడిపోయి చాలా ఇబ్బంది పడతాం సార్. గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాల్సింది. మా ప్రెస్ని, మా ప్రింటింగ్ పబ్లికేషన్ అందరినీ కూడా చంద్రబాబు గారు ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అయితే ప్రింటింగ్ పబ్లికేషన్ వ్యవస్థ చూసుకుంటే దాదాపు ప్రతి నిత్యం ఇన్పుట్ అవుట్పుట్ ఫ్లో జరుగుతూనే ఉంటుంది. ప్రింటింగ్ చేస్తుంటారు, వెళ్తుంటుంది, కొత్త ఆర్డర్స్ వస్తుంటాయి, తీసుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో ఇన్సూరెన్స్ వ్యవస్థ ఎంత మేరకు మీకు ఉపయోగపడింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నష్టాన్ని ఇన్సూరెన్స్ వ్యవస్థ పూడ్చిద్ది అనే భావం మీకుందా? సార్, మాకు ఇలాంటి పరిస్థితి అని మేము అనుకోం సార్. ఇన్సూరెన్స్ అనేది మేమేంటంటే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చింది పేపర్ అనేది. సో ఏంటంటే మేము సీజన్ మొదట్లో అప్పుడు ఎంతవరకు అయితే పేపర్ స్టాక్ ఉందో అంతవరకు చూసి అంచనా వేసి మేము స్టాక్ ఇన్సూరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని కంపెనీస్ అయితే, కొన్ని ప్రింటింగ్ ప్రెస్లు అయితే అసలు ఇన్సూరెన్స్ కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ వర్క్ మీద డిపెండ్ అయిన ప్రెస్లు ఉంటాయి కొన్ని. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ జనరల్గా చేయించరు, కావాల్సినంత వరకే చేయించుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన నష్టం ఇన్సూరెన్స్ క్లెయిముల కంటే కూడా చాలా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే 10 రోజులుగా పుస్తకాలు, పేపర్ మొత్తం నానిపోయి ఉంది. సో పైన ఉన్న పుస్తకాలు కానీ కింద ఉన్న పుస్తకాలు మొత్తం మాయిశ్చర్ ఏర్పడి ప్రింటింగ్ చేయలేని పరిస్థితికి మొత్తం 100% డ్యామేజ్ అనేది ఏర్పడింది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఒక జస్ట్ మాకు కంటు తుడుపు లాంటిదే, కానీ అది 100% మా నష్టాన్ని భర్తీ చేయలేదు. ప్లస్ గవర్నమెంట్ కనుక ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ కనుక ఏదైతే కొంతమందికి ఇన్సూరెన్స్లు ఉన్న వాళ్ళకి కనుక సహాయం చేసి గవర్నమెంట్ కనుక ప్రెషర్ ఇచ్చి కొంచెం ప్రాసెస్ కనుక త్వరగా ఫినిష్ చేయించగలిగితే గవర్నమెంట్ ఒక విధంగా హెల్ప్ చేసినట్లయితే, అలాగే మేము కూడా ఒక 9 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ట్యాక్స్ రిలీఫ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ కానీ, అలాంటి మాకు ఏదైతే కొన్ని పాయింట్స్ గవర్నమెంట్ నుంచి ఏవైతే సపోర్ట్ చేయగలుగుతుందో, ప్లస్ అలాగే మేము ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేది సప్లై జరుగుతుంది సార్. ప్రెజెంట్ సెమిస్టర్ 1 కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. సెమిస్టర్ 2 ఇప్పుడు 50% సప్లైస్ అన్నీ అయిపోయినాయి. ఇంకో 50% సప్లై అవుతున్న టైంలో ఇది రెడీ టు డిస్పాచ్ స్టాక్స్ ఉంటాం. ఆ స్టాక్స్ అన్నీ కూడా నీట మునిగిపోయినాయి. ఇంకా చెప్పాలంటే వరదలో కొట్టుకెళ్ళిపోయినాయి. సో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని మళ్ళీ బయట ప్రెస్సుల్లో ఇచ్చి ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మాకు ఏదైతే సెమిస్టర్ 1 సప్లైస్ కానీ, ప్లస్ ప్రీవియస్గా 4 ఏళ్ళ నుంచి మాకు బిల్స్ క్లియర్ అవన్నీ ఉన్నాయి. సో అలాంటివన్నీ గవర్నమెంట్ కనుక రిలీజ్ చేయగలిగితే ఈ టైంలో మేము ఏదైతే ఈ టైంలో రికవరీ స్టేజ్లో ఏదైతే ఉందో అది కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఇంకా కొన్ని పాయింట్స్ అనేది గవర్నమెంట్కి మేము అడుగుతున్నాము. అది సీఎం గారు ఒకసారి చూసి దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాము.
ఇప్పుడు ప్రింటింగ్ రంగంలో చూసుకుంటే మీరు దాదాపు 6-10 వయసు ఉన్న మీరు దాదాపు దశాబ్ద కాలాలు 2-3 దశాబ్దాల నుంచి ఈ ప్రింటింగ్ రంగంలో పనిచేస్తున్నారు. అయితే ఇటువంటి విపత్తులు గతంలో ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వచ్చినాయా? విపత్తులు వచ్చినప్పుడు ప్రింటింగ్ రంగాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా ఆదుకోవాలి, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే మీ రంగం ఇప్పుడు బయటపడుతుంది? నాకు 55 సంవత్సరాలు ఈ ప్రింటింగ్ ఫీల్డ్లోను పబ్లికేషన్లోనూ అనుభవం ఉంది. నేను ఎప్పుడూ కూడా ఇటువంటి ఉపద్రవం ఎప్పుడూ మేము చూడలేదు. ఇప్పుడు ఉన్న మా యూనిట్లన్నీ కూడా పూర్తిగా నీటితో నిలిగిపోయినాయి. లోపల వస్తువు ప్రింటింగ్ మిషనరీ కానీ, బైండింగ్ మిషనరీ కానీ, పుస్తకాలు తయారు చేసినవి కానీ, తయారు చేయవలసినవి కానీ ఏది కూడా పనికిరాదు. ఈ స్క్రాప్ కూడా ఎవరు తీసుకోరు. దీన్ని ప్రభుత్వం ఆదుకుని మాకు సకాలంలో పాత బిల్లులు కూడా మాకు రావాల్సి ఉన్నాయి. 4-5 సంవత్సరాల బ్యాక్ కూడా అవన్నీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటే మనం 8-9 నెలల్లో ఏమైనా మేము మళ్ళీ కొత్తగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నట్టే అవుతుంది. దీన్ని ప్రభుత్వం చాలా సానుభూతితో ఆలోచించి మాకు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా సహాయం చేయగోరుతున్నాం. అయితే ఇప్పుడు చూసుకుంటే సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ముద్రణ కూడా పూర్తిగా దాదాపు పూర్తయింది. ఇంకా ప్రభుత్వానికి అందించడమే తరువు భాగం ఉంది. అయితే ఈ విపత్తు జరిగింది, దాదాపు ఎన్ని టన్నుల పుస్తకాలు, ఎన్ని వేల పుస్తకాలు ముద్రణ పూర్తి అయిపోయి ప్రభుత్వానికి అందించాల్సి ఉంది? ఇంకా మేము ఒక 400 టన్నుల దాకా ప్రభుత్వానికి ఇంకా తయారు చేసి సెకండ్ సెమిస్టర్ అందించవలసింది ఉంది. అది తయారయ్యి డిస్పాచ్కి రెడీగా ఉన్నది. ఈ వరదకు వచ్చి పుస్తకాలన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ కొత్తగా పేపర్ తెచ్చుకుని మేము ప్రింట్ చేస్తే కానీ గవర్నమెంట్కి సప్లై చేయలేము. ఇది పరిస్థితి. ముద్రణ రంగం మాత్రం పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. విజయవాడ కేంద్రంగా ఉన్న 18 ప్రింటింగ్ యూనిట్లు చూసుకుంటే పూర్తి స్థాయిలో డ్యామేజ్కి గురైనాయి. దాదాపు ఈ వరద ముంపుకు కారణమైన ఈ డ్యామేజీ 500 కోట్లకు పైబడి నష్టం వాటిల్లి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆ డ్యామేజీతో పాటు కూడా గడిచిన 4 సంవత్సరాలుగా తమకు పూర్తిగా బిల్లులను నిలిపివేసింది గత ప్రభుత్వంలో. ఆ బిల్లుల్ని ప్రస్తుతం విడుదల చేస్తే కొంతమేరకు ఈ అన్ని మరమ్మతులు చేయించుకోవడానికి అవకాశం ఉండింది. అదేవిధంగా ఈ నష్టాన్ని పూడ్చడానికి కూడా ప్రభుత్వం పెద్ద స్థాయిలో సహాయం అందించాలి. ఎప్పుడు కూడా ఇటువంటి విపత్తుల్ని ఈ రంగం ఎదుర్కోలేదు. ఇటువంటి విపత్తుల్ని ఎదుర్కొన్న సమయంలో ఈ ప్రభుత్వం కూడా తమను కాపాడాలి. కాపాడితే కానీ ఈ వ్యవస్థ నుంచి, ఈ సమస్య నుంచి మేము బయటపడే పరిస్థితి ఉంటుంది. దాదాపు 500 కోట్లకు పైబడి నష్టం ప్రస్తుతం వాటిల్లింది. అయితే 500 కోట్లతో పాటుగా చూసుకుంటే గడిచిన 4 ఏళ్లుగా కూడా ముద్రణ రంగానికి సంబంధించిన ప్రభుత్వానికి సప్లై చేసిన వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇంతవరకు తమకు అందలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పాత బిల్లును విడుదల చేయడంతో పాటు ఈ పూర్తి నష్టాన్ని కూడా రకరకాల విధంగా ప్రభుత్వ సహాయంతో పాటు విద్యుత్ రంగం కావచ్చు, అదేవిధంగా ప్రింటింగ్ యూనిట్కి సంబంధించిన ప్రతి ప్రింటింగ్ యూనిట్ కూడా బ్యాంకుల్లో లోన్స్ ద్వారా ఉన్నట్టు పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి అన్నిటికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి కొంత సమయాన్ని కేటాయించి వారిని ఈ విపత్తు నుంచి బయటపడేయాలనేసి ముద్రణ వ్యవస్థకు సంబంధించిన నిపుణులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, HM TV, అంబాపురం.